చాలా చెప్పారు. ఏ ఆర్టికల్ మేనిఫెస్టోలో అధికార పార్టీలో పెట్టారు. ఎక్కడ కూడా ప్రస్తావన 14 నెలల్లో 3-4 అసెంబ్లీ ఎక్కడ కూడా ప్రస్తావన అయితే లేదు. వెహికల్ ఫిట్నెస్ అదేమో తక్కువగా మనకి తీసుకెళ్తా ఉంటాయి. నాకు అనిపిస్తున్నారు అక్కడ ఎక్కువ లేదు. ఒకసారి బ్రేక్ అయితే మళ్ళీ నెలలో 4-3 సార్లు వెళ్ళాల్సి వస్తుంది. అదేదో మన మీద అన్ని మోటార్ సంఘాలు కలిపి రోజంతా అక్కర్లా ఏ ప్రభుత్వమైనా మన దగ్గరికి వచ్చి కొంత సమస్యలు ఏంటని చెప్పే శక్తి మన దగ్గర ఉంది. కానీ ఆ శక్తుల్ని మనం ఉపయోగించుకునే పరిస్థితి కాబట్టి మనం ఆలోచించే భవిష్యత్తులో ఆ రకంగా చేయాలి. ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్క్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని ఈ ప్రెస్ మీట్లో వివిధ సంఘాలకు సంబంధించిన రాష్ట్ర సంఘాల నాయకులు పాల్గొన్నారు. సిఐటి సంబంధించిన ఆటో మోటార్ ఫెడరేషన్ నాయకులు దుర్గారావు గారు, అట్లాగే ఏఐసిటియు ఆటో వాదర్స్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు విభాగ్ గారు, సుబ్బారావు గారు, టీఎన్టీసీ ఈ ఫ్రీ బస్సు పథకానికి ముందే ఎన్నికల సందర్భంగా ఆటో మోటార్ కార్మికులకి 5 ప్రధాన హామీలు ఇచ్చింది. అందులో ప్రతి కార్మికుడికి 15,000 ఏడాదికి ఇస్తామని, కాలానికి భారంగా ఉన్న G21 సవరించి తగ్గిస్తామని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, తక్కువ వడ్డీకి రుణాల ద్వారా వాహనాలు ఇప్పిస్తామని చెప్పి వాహన హామీలు ఇచ్చింది. 14 నెలలు గడిచింది. మా హామీలు అమలు జరగలేదు. ఇదే సందర్భంలో ఈరోజు మొన్న ఆగస్టు 15న ఫ్రీ బస్సు పథకాన్ని ప్రకటించారు. ఆ ఫ్రీ బస్సుతో పాటుగా మా ఆటో కార్మికులకి మోటార్ కార్మికులకి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలతో ప్రధాన హామీలు అమలు చేస్తారని ప్రకటిస్తారని అన్నారు. మేము అదే ఆశించాం, కానీ ప్రకటన చేయలేదు. చేయకపోగా 14 తర్వాత వాళ్ళు మాకు ఇవ్వాల్సిన హామీలు ఏదైతే అమలు చేస్తామన్నారో వాటికి సంబంధించి ఒక మంత్రుల సంఘం ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కాలయాపై దాడి చేస్తుంది, సాగదీత దాడి చేస్తుంది. ఈ వైఖరిని మా అన్ని సంఘాలు వ్యతిరేకిస్తా ఉన్నాయి. ఇది సరైనది కాదు. మీరు ఏదైనా హామీ ఇచ్చారో హామీని తక్షణ అమలు చేయమని మేము కోరుతా ఉన్నాం. మా సంఘాలు కోరుతా ఉన్నాం. ఇక్కడ అధికార పక్షాల సంబంధించిన సంఘం ఉంది, ప్రతిపక్ష సంఘాలకు సంబంధించిన సంఘాలు ఉన్నాయి. సమిష్టిగా మేము కోరుతా ఉందంటే మీరు చాలా సమస్యలు ఉన్నాయి. లారీ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ట్రక్ వాళ్ళ సమస్యలు ఉన్నాయి, ఇతర అనేక మా సమస్యలు ఉన్నాయి. అవన్నీ మేము ప్రభుత్వం తీసుకొస్తాం. కానీ మీరైతే మాకు ఏదైతే హామీ ఇచ్చారో వాటిని అమలు మేము కోరుతా ఉన్నాం. మేమందరం వేరువేరుగా ఎవరికి పోదాం ఎవరికి పోతామో పోరాటం చేస్తూ ఉన్నాం. విద్యార్థులు ఉన్నారు, ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందరూ కలిసి సమిష్టిగా మేము దీనికోసం ముందుగట్ట ఆలోచన చేస్తూ ఉన్నాం. అందుకోసం ప్రభుత్వానికి సమయం ఇస్తూ ఉన్నాం. 1 వారం 10 రోజుల్లో మీరు మా సమస్య పరిష్కరించాలన్నా ఏ హామీ ఇచ్చారో హామీ పరిష్కరించాలన్నా మీరు మా మంత్రులు సంతృప్తి మాట్లాడతారా, మీరే మాట్లాడతారా ఏమని కొడతా ఉన్నాం. ఇమీడియట్గా అమలు కొడతా ఉన్నాం. అదే రకంగా టీఎన్టీసీ రాష్ట్ర నాయకులు కొట్టుకుంటూ రఘురామరావు గారు మాకు స్పష్టంగా హామీ ఇచ్చారు. మన ఆంధ్ర గారి ద్వారా చెప్పారు. మమ్మల్ని అందరినీ అన్ని సంఘాలని రాష్ట్ర అన్ని సంఘాలని మోటార్ ఆటో సంఘాన్ని తీసుకెళ్లి సీఎం గారితో సమావేశం ఏర్పాటు చేసి వారి ద్వారా దీనికి హామీలు అమలు ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఆ ప్రయత్నం జరగాలని కోరుకుంటా ఉన్నాం. ఈ వారం 10 రోజుల్లో ఈ వారం రోజులు జరగని పక్షంలో అందరూ సమిష్టిగా మేము ఆలోచన చేసుకుంటా ఉన్నాం. ఏ రకమైన రాష్ట్ర కార్యక్రమాలు సంబంధించి ఇదికే నేను జిల్లాలో జరుగుతామని కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఈ వారం 10 రోజులు కార్యక్రమం జరగకపోతే మేము సమిష్టిగా ఆలోచన చేసుకుని కొన్ని సంఘాలు అనేది అక్కడ కలుపుకొని మేము నిరసనగా అర్ధబ్యాధ్యులతో కార్యక్రమం మొదలయ్యాలి, న్యాయజంగా కార్యక్రమం మొదలేస్తాం. అందరూ కలిసి సమిష్టిగా రోజు రకంగా చెప్పాలి ఇవ్వాలి. ఎందుకంటే ప్రభుత్వానికి వ్యతిరేకమని కాదు, ప్రభుత్వాలు ఎవరు ఉండొచ్చు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోరాటం చేస్తాం, ఇవాళ చంద్రబాబు ప్రభుత్వంలో పోరాటం చేస్తాం. మీరు ఇచ్చే హామీల కోసం మేము చేస్తా ఉన్నాం. తప్పనిసరిగా ఈ సందర్భంగా మేము నిర్ణయం తీసుకుంటా ఉన్నాం. ఆ నిర్ణయాల ప్రకారం వారం రోజుల్లో ఈ సమస్య పరిష్కారం హామీ అమలు చేయకపోతే లేదా మంత్రులతో మనకు సమావేశం ఏర్పాటు చేసి న్యాయం చేయకపోతే తప్పనిసరిగా రోడ్డు ఎక్కడ సమస్య వస్తుందని ఈ పరిస్థితికి ప్రభుత్వం ఆలోచన చేస్తాము.